విషయం సార్, మీకు తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నా. మీ నోటి నుంచి మీ తెలంగాణతో మీకు ఉన్నటువంటి అనుబంధం చెప్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్న అడిగిన వలన. నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణలో. ఎక్కడ అంటే చౌట్పల్లి అనేది ఒక మారుమూల గ్రామం, మాది నిజామాబాద్ జిల్లా కొమర్పల్లి మండలము. నా 10వ తరగతి దాకా ఆడ చదువుకున్నా. మా మామూలు మధ్య తరగతి కుటుంబము. మా ఫాదర్ టీచరు. ఎక్కడ టీచర్ ఎక్కడ సార్ అప్పట్లో? ఆయన నిజామాబాద్ కిల్లా జూనియర్ కాలేజ్ లో రిటైర్ అయ్యండి. కిల్లా కాలేజ్ లో టీచర్ గా పనిచేసి కిల్లా హై స్కూల్లో టీచర్ గా పనిచేసి అండ్ అక్కడే రిటైర్ అయ్యారు ఆయన. ఓకే. నాన్నగారి పేరు సార్? బజరంగ్ దేవాల్. ఆయన బజరంగ్ దేవాల్ అని. అక్కడే మేము కంటేశ్వర్ లో అక్కడ లక్ష్మీ కళ్యాణం వెనకాల ఉంటాం, ఇంటి అక్కడే మేము ఉంటాము. ఓకే ఓకే. సో 10వ తరగతి దాకా మొత్తం చౌట్పల్లిలోనే తెలుగు మీడియం లో చదువుకున్న పూర్తిగా. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి బోధన్ మాధవలాంచ జూనియర్ కాలేజ్ లో తెలుగు మీడియం లోనే చదువుకున్నాను కంప్లీట్ గా. మొత్తం గవర్నమెంట్ కాలేజ్, అదంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ తెలుగు మీడియం లోనే బీజెడ్సీ లో చేశాను. అది తెలుగు మీడియం లో, డిగ్రీ తెలుగు మీడియం లోనే, అది గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను. ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్ లో ఎంఎస్సీ కెమిస్ట్రీలో సీట్ కొట్టడం జరిగింది. ఉస్మానియా క్యాంపస్. అప్పుడు ఇంగ్లీష్ మీడియం కి వచ్చినాము. మొత్తం చదవంతా తెలుగు మీడియం. ఎంఎస్సీ క్యాంపస్ కి వచ్చేంత వరకు అంతా ఇంగ్లీష్ మీడియం. అప్పుడు ఇంగ్లీష్ మీడియం మారాను, అంత మొత్తం తెలుగు మీడియం చదువుకున్నదంతా. దాని తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత అక్కడ ఐఐసిటి ఇండియా అని చెప్పేసి చిన్న మన లాబొరేటరీ ఉంటుంది, పరిశోధన సంస్థ ఉంటుంది. అక్కడ పనిచేసిన ఒక 2 సంవత్సరాలు చేసి ఆ తర్వాత పిహెచ్డి కోసం అని చెప్పేసి అమెరికాకి వచ్చాను, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కెరోలినా కొలంబియాలో. సో దాని తర్వాత అక్కడ పిహెచ్డి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి కంప్లీట్ చేసి దాని తర్వాత వేన్ స్టేట్ యూనివర్సిటీలో మొత్తం అక్కడ ఓన్లీ కెమిస్ట్రీ అంటే సింథసైజ్ చేయడం, కాంపౌండ్ తయారు చేయడం మీద పిహెచ్డి చేసి దాని తర్వాత బ్యాక్టీరియాలు ఎట్లుంటాయి, వాటి మీద ఎట్లా స్టడీ చేయాలి, బాడీలో ఏముంటాయి మెకానిజం అనేది వేన్ స్టేట్ యూనివర్సిటీలో నేర్చుకుని అక్కడ ఆ పరిశోధన చేశాను. వచ్చి దాని తర్వాత ఎంఐటీలో జాబ్ స్టార్ట్ చేశాను వేన్ స్టేట్ యూనివర్సిటీ తర్వాత సైంటిస్ట్ గా. ఆ ఎంఐటీలో వచ్చేసి హ్యూమన్ సెల్స్ ఎట్లా ప్రవర్తిస్తాయి వాటి మీద మనం క్యాన్సర్ పరిశోధనలు చేసినాం. ఎట్లా అంటే ఈ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, తొందరగా మనం డిటెక్ట్ చేయగలుగుతామా, హ్యూమన్ సెల్స్ మీద పరిశోధన చేసి ఇప్పుడు ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసినాం ఇక్కడనే, బయోటెక్ స్టార్ట్అప్ కంపెనీ. వివిధ పరిశోధనలు చేస్తున్నాం క్యాన్సర్ మీద. మరి ఇప్పుడు కొత్తగా మేము టేకప్ చేసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి మన కోవిడ్ మెడిసిన్ మీద. ఇది కంప్లీట్ తెలుగు మీడియం లో చదువుకుని ఇక్కడ దాకా వచ్చిన సార్. ఇప్పుడు దీనికి సంబంధించి మీ లాబొరేటరీ బీజెడ్సీ విద్య కానీ లేదంటే ఇంటర్మీడియట్ బైపీసీ ఇటువంటివి తీసుకుంటారు కదా సార్. ఈ పిల్లలకు ఇప్పుడు అప్కమింగ్ పిల్లలకు మీరు మీ కెరీర్ ను మీరు చూసుకున్నారు, మీ కళ్ళ ముందు ఉంచింది కదా, వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా సార్, వాళ్ళ విద్యా విధానం ఎట్లుండాలనేది? తప్పకుండా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే ఇంగ్లీష్ లో చెప్పినా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు తెలుగు మీడియం చదువుతున్నారా, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు చదువులో పస ఉందా లేదా, మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చదువుతున్నా, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అయితే ఇప్పుడు ఏంటంటే రకరకాల కోర్సులు వచ్చినాయి. ఏ కోర్సు తీసుకోవాలని చెప్పేసి మా అమ్మ నాన్న చెప్తున్నారు, మా తమ్ముడు చెప్పిండు, అన్న చెప్పిండు, ఆయన చెప్పిండు కాబట్టి తీసుకున్నా. అట్లా కాకుండా నాకు ఇది ఇష్టమైంది, నేను ఏది నచ్చింది, నాకు ఇష్టంగా తీసుకున్నది అది ఆ సబ్జెక్ట్ చదవండి. కొందరికి హిస్టరీ ఇష్టం ఉంటుంది, కొందరికి సైన్స్ ఇష్టం ఉంటుంది. సబ్జెక్ట్ ని మీరు ఇష్టంగా తీసుకొని మీరు చేస్తున్న పని ఇష్టంగా చేస్తే మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. నేను బైపీసీ తీసుకున్నాను ఎందుకంటే నాకు అప్పుడు నా మ్యాథ్ లో మంచి మార్కులు వచ్చినా నాకు బైపీసీ అంటే ఇష్టం ఉండే కాబట్టి బైపీసీ తీసుకొని ఆ రూట్ లో వచ్చిన నేను. దాని తర్వాత కెమిస్ట్రీ, బైపీసీ తర్వాత దాని కెమిస్ట్రీ చాలా ఇష్టం ఉండే. కెమిస్ట్రీలోకి జంప్ అయ్యి దాని తర్వాత కెమిస్ట్రీలో పరిశోధన చేయాలా, ఇట్లా సైంటిస్ట్ గా మారాలని నాకు ఒక ఆలోచన ఉండే అప్పటి నుంచి. దాంతో నేను ఇటు ఈ రూట్ లోకి రావడం జరిగింది. సో మీకు ఏం కావాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకనంటే మీరు ఇంటర్మీడియట్ వచ్చిర్రు అని అంటే యువర్ అడల్ట్, కెన్ థింక్, వాళ్ళు ఆలోచించగలుగుతారు పిల్లలందరూ. రైట్ మహేందర్ సాబ్, ఒకటి ఏంటంటే మేము గర్వపడే విషయం ఏంటంటే ఒక నిజామాబాద్ జిల్లా మారుమూల ప్రాంతమైనటువంటి కమ్మరిపల్లి మండలం చాటిపల్లి అనే గ్రామంలో పుట్టి ఇవాళ చౌటుపల్లి గ్రామంలో పుట్టి ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా పైన ఒక యుద్ధానికి దిగిన బిడ్డగా, మా తెలంగాణ బిడ్డగా మేము గర్వపడతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మీరు సఫలీకృతం కావాలి, ప్రజల్ని అతి త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటేయడంలో మీ వంతు పాత్ర ఉండాలని చెప్పి తెలంగాణ బిడ్డగా, ఇక్కడ ప్రాంత బిడ్డలుగా మా అందరి మన్ననలు అందుకుంటున్నావు. మీరు తప్పకుండా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాం సార్. మీ కీలకమైన సమయాన్ని